హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మొబైల్ ఫోన్ ఉపయోగించి మెయిల్ ద్వారా ఎవరికైనా ఫొటోస్ గానీ సర్టిఫికేట్స్ గానీ ఏ విధంగా పంపించాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మీ ఫోన్లో జీమెయిల్ యాప్ ను ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో కిందున్న కంపోజ్ పై ట్యాప్ చేయండి. ఈ కంపోజ్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ లో మన ఈమెయిల్ డిఫాల్ట్ గా చూపిస్తుంది. ఈ మెయిల్ ద్వారా మనం అవతల వాళ్ళకి ఫొటోస్ గానీ సర్టిఫికెట్స్ గానీ పంపిస్తున్నాం. సెకండ్ వచ్చేసి టు అడ్రస్. ఈ టు అడ్రస్ లో మీరు ఎవరికైతే ఫొటోస్ కానీ సర్టిఫికెట్స్ కానీ పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. థర్డ్ వచ్చి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లో మీరు ఏవైతే సెండ్ చేస్తున్నారో ఇక్కడ ఇవ్వండి. నేను ఫొటోస్ సెండ్ చేస్తున్నాను కాబట్టి ఫొటోస్ అని ఇస్తున్నాను. మీరు సర్టిఫికెట్స్ అయితే సర్టిఫికెట్స్ అని ఇవ్వండి. ఫోర్త్ వచ్చి కంపోజ్ ఈమెయిల్. ఇందులో ప్రజెంట్ మనం పంపిస్తున్న ఫొటోస్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వండి. అంటే ఆ ఫొటోస్ కి సంబంధించిన వివరాలు, ఫొటోస్ పంపించడానికి గల కారణాలు, అవి ఏ పని మీద పంపిస్తున్నారు అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు టాప్ లో రైట్ సైడ్ ఉన్న అటాచ్ ఫైల్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చి అటాచ్. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీ ఫోన్ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చేసి ఇన్సెట్ ఫ్రమ్ డ్రైవ్. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీ గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళిపోతుంది. నేను పంపించాలి అనుకున్న ఫొటోస్ అన్ని కూడా ఫోన్ గ్యాలరీలో ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ అటాచ్ పై క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోన్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ ఫోటో అయితే సెండ్ చేయాలి అనుకున్నారో ఆ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు పైన ఉన్న సెలెక్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మనం సెండ్ చేయాలి అనుకున్న ఫోటో మెయిల్కి యాడ్ అవుతుంది. ఇదే విధంగా ఎన్ని ఫొటోస్ అయినా కానీ అటాచ్ ఐకాన్ పై ట్యాప్ చేసి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి ఫోటో పైన క్లిక్ చేసి ఇలా మెయిల్కి ఎన్ని ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఫోటో మాత్రమే కాదు, ఇలా ఎన్ని ఫొటోస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకొని పంపించుకోవచ్చు. ఫొటోస్ అన్నీ కూడా ఈ విధంగా మెయిల్కి యాడ్ అయిన తర్వాత టాప్ లో రైట్ సైడ్ ఉన్న సెండ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సెంట్ అయిపోతుంది. కింద చూసినట్లయితే సెంట్ అని చూపిస్తుంది. ఈ విధంగా ఫొటోస్ ని మెయిల్ ద్వారా పంపించుకోవచ్చు. మనం సెండ్ చేసిన మెయిల్స్ చూడాలనుకుంటే బ్యాక్ వచ్చేయండి. టాప్ లో ఉన్న 3 లైన్స్ పై ట్యాప్ చేయండి. కిందకు వస్తే సెంట్ అని చూపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. మనం సెండ్ చేసిన మెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా మనం స్మార్ట్ ఫోన్ నుంచి మెయిల్ ఐడి ద్వారా ఫొటోస్ని పంపించుకోవచ్చు. నా వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.